పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ విద్యార్థి విభాగం నిరసన ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. సకల శాఖ మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మెగా డిఎస్సిలో అవకతవకలు, అవినీతి జరిగిందన్నారు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ గోపిరెడ్డి ఆరోపించారు. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. విద్యాశాఖ మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. అన్ని శాఖలు కావాలి కానీ విద్యాశాఖ అవసరం లేదు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఈరోజు ఎన్నో అవినీతిమయం అవకతవకలతో జరిగిందనేది వాస్తవం. దీన్ని ఈరోజు పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే లోకేష్ గారికి సూటిగా 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మొట్టమొదటిది, మీ కంప్యూటర్ ల్యాబ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ డిఎస్సిలో ఎలా వచ్చింది? పేపర్ లీక్ అవ్వలేదా? లోకేష్ గారు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా ఎవరికైతే